ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ ఆడది మరో ఆడదాని పట్ల చేయకూడని పని చేసింది. నిహారికకు అలాంటి పనులు అలవాటే గాని ఏం చేసిందో చెప్పు. అవని నా మీద అనవసరంగా ఏవేవో చాడీలు చెప్తుంది. మీరెవరూ నమ్మకండి. అవునమ్మా, జాతకం విషయంలో నా భార్యని ఇబ్బంది పెట్టినట్టే ఇప్పుడు కూడా ఏదో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తోంది. అవని, ఏం జరిగిందో ముందు నువ్వు చెప్పు. తనకి మాత్రమే పిల్లలు పుట్టాలి అని, మిగిలిన కోడళ్లకు పిల్లలు పుట్టకూడదు అని ఎంత స్వార్థంగా ఆలోచిస్తుందో తెలుసా అత్తయ్య? పిల్లలు పుట్టకూడదు అని పాలల్లో టాబ్లెట్స్ కలిపింది. నేను వంటగదిలో పాలు కలుపుకుంటుంటే దొంగచాటుగా వచ్చి ఆ పాలను విషం చేసింది. ఆ పాలను అదృష్టం కొద్దీ నేను తాగలేదు. కొంపు తీసి ఇందాక నేను తాగిన పాలు అవేనా ఏంటి? అవునక్క. అందుకేనా ఇందాకటి నుంచి నా కడుపంతా వికారంగా ఉంది. ఓరి దేవుడా! ఈ కండిషన్ నుంచి నా స్వీటీ ఎలా తప్పించుకుంటుందో ఏంటో. ఎంత పనిచేసేవే దొంగ సచ్చిందానా, గండు పిల్లిదానా, ముంగిస మొహందానా, చెత్తదానా! నీ చేతులు విరిగిపోను, నీ కాళ్ళు పడిపోను, నీ నోరు మూగపోను, నీ కళ్ళు పేలిపోను. అవని చెప్పింది నిజమా నిహారిక? అబద్ధం అండి. మర్యాదగా నిజం చెప్పు. అన్నయ్య, నా భార్య అలాంటి పనులు ఎందుకు చేస్తుంది? మీరు ఊరికే నా నిహారికను అనుమానించకండి. అవనియే ఏదో చేసింది. అటు తిప్పి ఇటు తిప్పి నా మీదికి నెడుతుంది. నా భార్యకి అంత అవసరం లేదు. నా భార్యకి అంత అవసరం లేదురా. మొగుడు పిల్లలిద్దరూ మాట్లాడుకోవడం కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. ఇక్కడేమైనా గారడీ జరుగుతుందా అత్తయ్య? ప్రేక్షకుల్లాగా అలా చూస్తున్నారేంటి? మీరేం అడగట్లేదేంటి? నిహారిక, నిజం చెప్పు. అది అమ్మవారి మీద ఒట్టేసి చెప్పు. అమ్మవారి మీద ఒట్టేసి అబద్ధం చెప్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో నీకు తెలియంది కాదు. నిహారిక పాలల్లో టాబ్లెట్ కలిపింది అని నేను అమ్మవారి మీద ఒట్టేసి చెప్తాను. కలపలేదని నిహారికను అమ్మవారి మీద ఒట్టేసి చెప్పమనండి. నా భార్య ఒట్టేయడానికి సిద్ధంగా ఉంది. నీ భార్య సిద్ధంగా ఉందా అన్నయ్య? నిహారికను తీసుకొని అమ్మవారి ముందుకు పదండమ్మా. రా నిహారిక, రా. అత్తయ్య, కలిపాను అత్తయ్య. నేనే కలిపాను. అవని చెప్పింది నిజం. నేను పాలల్లో టాబ్లెట్స్ కలిపాను. అంటే నా భార్యకి పిల్లలు కలగకూడదని అంతటి దుర్మార్గానికి పూనుకున్నావన్నమాట. అమ్మవారి దయ వల్ల మీకంటే ముందు నాకు పిల్లలు పుడతారని పెద్ద కోడలిగా మీకంటే ముందే ముక్కు పుడకను, గౌరవాన్ని దక్కించుకుంటానని నేను ఎంతో ఆశతో ఉన్నాను. నాకు ఇంత అన్యాయం చేస్తావా? నాకు అన్యాయం చేసిన మనిషికి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు కలగకూడదు. ఇదే నా శాపం. నా జీవితం నాశనం అయిపోయిందే. ఇంకా నేను బతికుండడం అనవసరం.
పంచభూతాలారా, ముక్కోటి దేవతల్లారా, మీరంతా చూస్తూ కూడా ఇలాంటి అన్యాయం ఎలా జరగనిచ్చారు? వదినా కొంచెం తగ్గించు. ఎందుకింత బిల్డపిస్తున్నావు? నీకెటు పిల్లలు కలగరన్నది మాకందరికి తెలిసిన విషయమే కదా. రేయ్, నువ్వెలా చెప్పగలుగుతావురా? అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడానికి అసలు నువ్వే పడివిరా? అది కాదన్నయ్య. నోరు మీరా. అంటే ఈ కుట్రలో నీ కూడా భాగం ఉందన్నమాట. ఉండకుండా ఎందుకుంటుంది? భార్య అడుగుజాడలో నడుస్తున్నాడు కదా. రేయ్, నువ్వు ఆజ్యం పొయ్యకురా. భార్య చేసిన తప్పుకి ఈ పాటికి నువ్వు చంపదెబ్బ కొట్టాలి, ఇంటి నుంచి బయటికి గెంటేయాలి. ఆ పని చేయటం లేదు కదా నువ్వు. నేను కాంపిటీషన్లో ఉండకూడదని ఇంత పని చేస్తావా? ఎంత బుద్ధి లేని పనిచేశావు నిహారిక. అవనికి పిల్లలు కలగకూడదని ఇంత కుట్ర చేస్తావా? అవే పాలు అవని తాగుంటే అవని పరిస్థితి ఏంటి? తాగిన దాని గురించి ఎందుకు, తాగిన నా గురించి ఆలోచించండి అత్తయ్యా. నాలాంటి జాతకం కలిగిన నువ్వు ఇలాంటి పాపం చేయటం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ విషయం బయటికి తెలిసిందంటే అందరూ ఏమనుకుంటారు? నీది నా భార్య లాంటి జాతకం అయితే అయ్యుండొచ్చు కానీ నా భార్య లాంటి గుణం, అవుని లాంటి గుణం అయితే నీకు రాలేదమ్మా. ఎందుకు ఇలాంటి పని చేశావు నిహారిక? ఎందుకు చేసిందో నేను చెప్తానమ్మా. ఏం చెప్తావురా? పద్ధతి ప్రకారం ముక్కు పుడక ఎవరికి దక్కాలమ్మా? నీలాంటి జాతకం కలిగిన మనిషికే కదా. ఎప్పటి నుంచి కాదు, ముందు తరాల నుంచి అదే వస్తోంది కదా. జాతకం కలిగిన కోడలు వారసునిస్తే ఆ వారసత్వానికే కదా విలువ, అర్హత ఉంటాయి. దాన్ని మీరు రూల్స్ బ్రేక్ చేసినట్టు బ్రేక్ చేస్తే ఎలా? అంటే రూల్స్ పెట్టేది మీరే, మళ్ళీ ఆ రూల్స్ ని బ్రేక్ చేసేది మీరేనా? దీన్ని ఏమంటారు? అధికార అహంకారమా? పెద్ద దిక్కులమన్న గర్వమా? కృష్ణ, మర్యాదగా మాట్లాడరా. మీరు పద్ధతులు తప్పితే పర్వాలేదు గాని మేం పద్ధతుల గురించి ప్రశ్నిస్తే మీకు కోపం వస్తుందా మావయ్య? కృష్ణ చెప్పింది నిజం, కృష్ణ అడిగింది నిజం. జాతకం గల కోడలికి బొక్క పొడక దక్కాలి. అమ్మా నాన్న, వేరే విషయంలో మీరు కాంపిటీషన్ పెట్టాలంటే పెట్టుకోండి, కానీ ముక్కు పుడక విషయంలో మాత్రం పెట్టకండి. తీసేయండి, ఈ కాంపిటీషన్ ని రద్దు చేసేయండి. నోరు ముయ్యరా. నాది అహంకారమో గర్వమో కాదురా, ముందు చూపు. నా కుటుంబ క్షేమం కోసం నేను తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయమని చెప్పే అధికారం, హక్కు నీకు లేవు. ఆ కండిషన్ అలాగే ఉంటుంది. దాన్ని ఎవ్వరూ మార్చలేరు, మార్చకూడదు కూడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.